సీఎం జగన్మోహన్ రెడ్డి ఇస్తానని చెప్పింది ఇవ్వబోయేది మెగా డిఎస్సీ కాదని దగా డిఎస్సీ అని తెలుగు యువత గుంటూరు జిల్లా అధ్యక్షులు రామిపాటి సాయికృష్ణ విమర్శించారు. ఎన్నికలు దగ్గరకు వస్తున్న నేపథ్యంలో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను ప్రభుత్వం మోసం చేస్తుందని ఆరోపిస్తూ కలెక్టరేట్ వద్ద తెలుగు యువత నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. కోళ్లను వేలాడదీసి కూరలేని అన్నం తింటూ తెలుగు యువత నాయకులతో పాటు జనసేన టీఎన్ఎస్ఎఫ్ నాయకులు తమ నిరసన వ్యక్తం చేసి మాట్లాడారు. డౌన్ డౌన్ జగన్మోహన్ రెడ్డి, డౌన్ డౌన్ జగన్మోహన్ రెడ్డి, అడుగడుగో మెగా డిఎస్సీ, అడుగడుగో మెగా డిఎస్సీ, అడుగడుగో మెగా డిఎస్సీ. అదిగదిగో జగన్ డిఎస్సీ, అదిగదిగో మెగా డిఎస్సీ. జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, సీఎం జగన్మోహన్ రెడ్డి, విద్యార్థి యువత పార్టీ సైకో జగన్మోహన్ రెడ్డి, పేద విద్యార్థులకు అన్యాయం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి, నిరుద్యోగుల చెవులో పూలు పెడుతున్న జగన్మోహన్ రెడ్డి, ఏపీ యువతను నోటిఫికేషన్ పెడుతూ మోసం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి. మెగా డిఎస్సీ ఎక్కడా? మెగా డిఎస్సీ ఎక్కడా? 23,000 పోస్టులు. అదిగదిగో మెగా డిఎస్సీ, అదిగదిగో మెగా డిఎస్సీ. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ యువత విద్యార్థి లోకంతో పాటు డిఎస్సీ అభ్యర్థుల్ని జగన్మోహన్ రెడ్డి చేసిన మోసాన్ని తెలియజేసేందుకే ఈరోజు గుంటూరు జిల్లా తెలుగు యువత ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం ఎదుట వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమ సారాంశం, అధికారంలోకి రాకముందు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో 23,000 డిఎస్సీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, అధికారంలోకి వచ్చిన వెంటనే నేను భర్తీ చేస్తాను, ఈ పెద్ద మనిషి అంటూ నారా చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు 3 డిఎస్సీలు నిర్వహించి సుమారు 17,500 నుంచి 18,000 డిఎస్సీ పోస్టులు భర్తీ చేస్తే, చివరి దఫాగా 7,500 పోస్టులు భర్తీ చేస్తే ఈ పెద్ద మనిషి 7,500 పోస్టులు భర్తీ చేశాడు. నేను అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏటా మెగా డిఎస్సీ పెడతా, రాష్ట్రంలో 23,000 ప్రభుత్వ డిఎస్సీ పోస్టు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, నేను భర్తీ చేస్తానని జగన్మోహన్ రెడ్డి నమ్మించారు. అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాలు గడుస్తున్నా ఎన్నో పోరాటాలు, ఎన్నో విధాలుగా నిరసన తెలియజేసినప్పటికీ ఒక్కటంటే ఒక డిఎస్సీ పోస్ట్ కూడా భర్తీ చేయకుండా ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో 70 రోజుల్లో ఎన్నికలు వస్తుంటే కుర్చీ దిగిపోయే టైంలో ఒక ఫేక్ నోటిఫికేషన్ ను జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వదిలి మరోసారి ఎన్నికల్లో ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నాడు. 2018లో చూసుకుంటా ఉంటే అప్పటి గణాంకాల ప్రకారం 2019లో అప్పటి గణాంకాల ప్రకారం కేంద్ర ప్రభుత్వం చెప్పిన లెక్కలు రాష్ట్రంలో 34 లక్షల మంది డిఎస్సీ అభ్యర్థులు ఉన్నారు. కానీ ఆ సంఖ్య 2024 వచ్చేసరికి 50 లక్షలు అయింది. అప్పుడు నువ్వు చెప్పిన 23,000 డిఎస్సీ పోస్టులు 55,000 డిఎస్సీ పోస్టులు అయింది. ఈరోజు 50 లక్షల మందికి నువ్వు 6,000 కొంత పోస్టులు వదులుతా అంటున్నావే, అది ఎంతవరకు న్యాయం? అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇస్తామన్న డిఎస్సీలేమో అక్కడ ఉన్నాయి, ఇచ్చిన డిఎస్సీ ఏమో ఇక్కడ వద్దన్న మాదిరిగా ఉంది. అది తెలియజేసేందుకే అదిగో మెగా డిఎస్సీ, ఇదిగో జగన్ డిఎస్సీ. అందుకే ప్రజలకు జగన్మోహన్ రెడ్డి చేసిన మోసాన్ని తెలియజేసేందుకే తెలుగు యువత ఈ ప్రయత్నం చేయడం జరిగింది.